సిస్టమ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, అలాగే థిక్గా అంటే చాలా లావుగా హెయిర్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే హెయిర్ స్ట్రైట్గా ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ హెయిర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, ఇది ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది, దీనికి ముందు జాగ్రత్తలు ఏంటి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు సిస్టమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనం చేయవలసిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం క్లీన్ అండ్ క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం. నమస్తే, నేను మీ నిర్వాణ. అయితే చాలా మంది స్మూత్నింగ్, కెరాటిన్, సిస్టమ్ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ సిస్టమ్ ట్రీట్మెంట్ గురించి చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. సిస్టమ్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ హెయిర్ ట్రీట్మెంట్ అనుకుంటారు, కానీ ఇది అలా కాదు. సిస్టమ్ అనేది నార్మల్గా ఒక సెమీ పర్మనెంట్ ట్రీట్మెంట్. నార్మల్గా ఏ విధంగా అయితే మన బాడీకి ప్రోటీన్ ఎలా కావాలో మన హెయిర్కి కూడా అలాగే ప్రోటీన్ కావాలి. సో ఇన్సైడ్ అంటే మన క్యూటికల్స్, మన జుట్టు రంధ్రాల లోపలికి మనం ప్రోటీన్ అనేది పంపిస్తాము. సో దీనివల్ల మన హెయిర్ చాలా స్మూత్నింగ్గా అవడంతో పాటు కొన్ని నెలల వరకు మంచి స్మూత్నింగ్ అనేది ఇస్తుంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అస్సలు కాదు. అయితే ఇది నార్మల్గా ఎవరు చేయించుకోవాలి అని అంటే డల్ హెయిర్, డ్రై హెయిర్, ఫిజీ హెయిర్, బాగా చిక్కులుండిపోయి నిర్జీవంగా ఉండే హెయిర్కి, ఎక్కువ బ్లో డ్రై కానీ స్ట్రైట్నింగ్ చేసే వాళ్ళు చేయించుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ ట్రీట్మెంట్ మీద మరో అపోహ ఏంటంటే థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించుకోకూడదు అని. ఆ తర్వాత ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. అన్నిటికీ నేను ఒక్కొక్కటిగా మీకు జవాబు చెప్తుంటాను. అయితే ముందు సిస్టమ్ ట్రీట్మెంట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఇదంతా మాట్లాడుకుని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అవుతేనే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవరు చేయించుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ మనము ఎలా ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు అనేది మాట్లాడుకుంటూనే మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ బిగిన్. నేను వచ్చేసి మిర్రర్ సెలూన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో చేయించుకుంటున్నాను. ఇక్కడ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పాలి. నేను ఆల్రెడీ సిస్టమ్స్ ట్రీట్మెంట్ ఇంకొక సెలూన్లో కూడా బట్ అక్కడైతే అస్సలు నాకు నచ్చలేదు. మనకి అంటే నార్మల్గా ఒక సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మనకి ఆల్మోస్ట్ 3 to 4 months వరకు మనకి అది మంచి రిజల్ట్ అనేది ఉండాలి. కానీ నాకు అది 1-2 monthsలోనే అస్సలు ఎందుకు చేయించుకున్నాను అనవసరంగా. బట్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ సెలూన్. నేను ఇదే సెలూన్లో చేయించుకోమని సజెస్ట్ చేయను, కానీ ఇదైతే బాగుంది అని మాత్రం చెప్తాను. సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఫస్ట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ మీకు హెయిర్ పైన డీప్ క్లెన్జింగ్ షాంపూని పెట్టి దీన్ని ఒక 2 minutes వరకు మీ హెయిర్ పైన వాష్ చేసి ఆ తర్వాత 5 minutes వరకు ఈ ప్రోడక్ట్ని ఇలాగే మీ హెయిర్ పైన వదిలేస్తారు. సో 5 minutes వరకు మీరు జస్ట్ అలాగే కొద్దిసేపు ఒక లైట్ ప్లెజెంట్ మ్యూజిక్ నన్నా వినండి, జస్ట్ లేకపోతే అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. ఆ తర్వాత మీ హెయిర్ని వాష్ చేసి నెక్స్ట్ ఏంటంటే బ్లో డ్రై చేస్తారు. ఇక్కడ బ్లో డ్రై కూడా జస్ట్ ఫింగర్స్ తోటే చేయాలి అన్నమాట. అండ్ పెడల్ బ్రష్ని అస్సలు వాడరు. అండ్ ఇక్కడ వాడకూడదు. మనకి నార్మల్గా చాలామంది జస్ట్ ఇలా బ్లో డ్రై చేశారు అని అనుకుంటారు, కానీ అసలు ఈ ప్రొసీజర్లో ఇనీషియల్గా ఫస్ట్ ప్రోడక్ట్ పెట్టకముందు పెడల్ బ్రష్ని వాడకుండా జస్ట్ ఫింగర్స్ తోటే మొత్తం హెయిర్ని అంతా డ్రై చేయాలి అన్నమాట. ఒకసారి హెయిర్ అంతా డ్రై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ వెళ్ళిపోవాలి. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి నా హెయిర్ ఇలా ఉంది. యాక్చువల్లీ కోవిడ్ సెకండ్ వేవ్లో నాకు సీరియస్గా కోవిడ్ రావడంతో నా హెయిర్ అంతా పోయి ఇలా పల్చగా అయిపోయింది. నాకు కింద మొత్తం కట్ చేసుకోమని సజెస్ట్ చేశారు, బట్ నేను తిరుపతిలో నాది మొక్కు ఉంది కాబట్టి నేను హెయిర్ కట్ చేయను అన్నాను, ఉన్నదానికే చేసేయమన్నాను. మీరు ఒకవేళ ఇలా కింద వాళ్ళు ఎలా అంటే కొద్దిగా ఈక్వలైజ్ చేసుకొని మంచిగా నీట్గా సెట్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు అని సజెస్ట్ చేశారు, కానీ నేను వద్దు నాది మొక్కు ఉంది అనేసి నేను చేయలేదు. సో నెక్స్ట్ ఏంటంటే మన థర్డ్ స్టెప్లో ఏం చేస్తారంటే వీళ్ళు సిస్టమ్ ప్రోడక్ట్ని తీసుకొని మనకి సెక్షన్ వైజ్గా అప్లై చేస్తూ ఉంటారు. చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని దాన్ని మొత్తంగా అలా అప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా ఎలా అంటే ఫస్ట్ 30 ml తీసుకొని అప్లై చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ హెయిర్కి సరిపోకపోతే నెక్స్ట్ 30 ml తీసుకొని అప్లై చేస్తూ ఉంటారంట. ఒకటేసారి మొత్తం ఒక హెవీగా ఇంత ప్రోడక్ట్ తీసుకొని ఎక్కువగా అలా అప్లై చేయకూడదు అని చెప్తున్నారు. సో ఈ విధంగా మొత్తం ఇలా ప్రోడక్ట్ని మన హెయిర్కి మొత్తం అప్లై చేస్తారనమాట.
మనకి ఈ మొత్తం ఈ ప్రొసీజర్ అవ్వడానికి మినిమం 45 minutes to 1 hour పడుతుంది అని. 45 to 1 hour. ఓకే. ఇది ఫస్ట్ అప్లికేషన్ అండి. ఇది ఫస్ట్ అప్లికేషన్. ఓకే. అది కూడా మార్నింగ్ 1 o'clock స్టార్ట్ అయింది. 1-2 స్టార్ట్ అయింది. ఓకే. ఇంకా అవుతూనే ఉంది. ఈజ్ ఆల్సో కెరాటినా? సేమ్ థింగ్ క్రిస్టియన్. ఓకే. అది ఎండింగ్లో ఉంది. ఎండింగ్లో ఉంది. అది చూడాలంటే రేపు అయితే రిజల్ట్ మనకి ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. ఎస్. తినది ఫస్ట్ వాష్ వచ్చేసి ఆఫ్టర్ 24 hours. అప్పటి వరకు నేను సపోజ్ అంటే హెయిర్ క్లిప్ చేయొద్దు, ఓకే, చేయొద్దు, వెట్ కావద్దు, చేతులు పెట్టవద్దు, దాంట్లో ఓకే. మనం వాష్ కంపల్సరీ సెలూనే బెస్ట్ అంటారా? ఇంట్లో కూడా చేస్తాం. బికాస్ ఫస్ట్ వాష్ ఐరనింగ్ చేస్తాం. ఓకే. మా ఫ్రెండ్స్ మీరు సెలూన్కి వచ్చి చేసుకోవడమే బెటర్ అంటారు. ఓకే. ఒకటి అది కూడా ఎక్కువ టైం పడుతుంది. 2 hours కంప్లీట్ లాంగ్ హెయిర్ డెన్సిటీ ఎక్కువ టైం మినిమం అంటే 3 hours అయితే తక్కువ పడుతుంది ఎవరికైనా కొంత లెంత్ ఉన్నప్పుడు. బికాజ్ మన అప్లికేషన్కి 1/2 hour అవుతుంది. దాని తర్వాత 45 minutes మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత ఐరనింగ్ ఒక 45 minutes పడుతుంది. అలా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఈ క్లీన్ వ్రాప్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనం పెట్టుకున్న ప్రోడక్ట్ దాన్ని హీట్ జనరేట్ చేసి మన క్యూటికల్స్ లోపలికి ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. అంటే మన జుట్టు రంధ్రాల నుంచి ప్రోడక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో దీన్ని మనం 45 minutes వరకు ఇలాగే పెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము డైరెక్ట్ ఏసీలో కూర్చోకూడదు ఈ వ్రాప్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు సిస్టమ్ ట్రీట్మెంట్ ఎవరు చేయించుకోకూడదు, ఎవరికి సిస్టమ్ ట్రీట్మెంట్ అనేది పనికిరాదో అది మాట్లాడుకుందాము. 100% గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పనికిరారు. అంతేకాదు ఆల్రెడీ హెయిర్ కలర్ చేయించుకునే వాళ్ళు కొన్ని నెలల వరకు సిస్టమ్ ట్రీట్మెంట్ని చేయించుకోకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ అస్సలు చేయించుకోకూడదు. అంతేకాదు డెలివరీ అయిన 5-6 months తర్వాతనే మీరు సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించకూడదు. మీరు 20 years దాటిన పిల్లలకి మాత్రమే సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు సిస్టమ్ ట్రీట్మెంట్ అస్సలు చేయించుకోకూడదు. సో ఇదన్నీ గుర్తు పెట్టుకొని ఆ తర్వాతే మీరు సిస్టమ్ ట్రీట్మెంట్ కోసం ముందుకు వెళ్ళండి. సో నాది 45 minutes అయిపోయింది. 45 minutes అయిపోయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ బ్లో డ్రై చేస్తారు. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మీడియం హీట్ యూస్ చేస్తూ పెడల్ బ్రష్ తోటి వీళ్ళు మొత్తం దీన్ని నీట్గా ప్రెస్ చేస్తూ హీటింగ్ చేస్తూ ఉంటారన్నట్టు. అండ్ ఇదేంటంటే కంపల్సరీ మొత్తం ప్రోడక్ట్ అంతా డ్రై అయ్యేలాగా వీళ్ళు ఇక్కడ మనకి బ్లో డ్రై చేస్తూ ఉంటారన్నట్టు. కొద్దిగా కూడా పచ్చిగా ఉండకూడదు, మొత్తం ప్రోడక్ట్ అంతా డ్రై అయిపోవాలి ఇక్కడ. అందుకనేసి ఈ విధంగా మనకి మొత్తం దీన్ని ఇలా ఈ విధంగా బ్లో డ్రై చేసేస్తూ ఉంటారు. సో ఒకసారి బ్లో డ్రై అయిపోయిన తర్వాత ఫుల్ పెడల్ బ్రష్ యూజ్ చేసేసి బాగా మనకి తువ్వుతూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఐరనింగ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి 200 degrees centigrade నుంచి 220 degrees centigrade టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ కొద్దిగా చాలా కొద్దిగా సెక్షన్స్ని తీసుకోవాలి అన్నమాట. అందుకు వీళ్ళు ఫస్ట్ మొత్తం ఇలా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకొని కొద్దిగా చిన్న సెక్షన్స్ని తీసుకొని బాగా అదే సెక్షన్ని ఒక 10 times వరకు ఇలాగే ఐరన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా చేస్తున్నప్పుడు చాలా పొగ ఇలా వచ్చేస్తుంది. చాలా అసలు కొందరికి పడని వాళ్ళకి హెడ్ ఏక్ కూడా వచ్చేస్తుంది ఈ స్మోక్కి.
దీన్ని ఇదే విధంగా ఒక 10 times వరకు మనకి ఆల్మోస్ట్ హెయిర్లో షైన్ కనిపించే వరకు చేయాలి. చాలామంది ఇలా పొగొస్తే హెయిర్ ఏదో డ్యామేజ్ అయిపోయింది, హెయిర్ కాలిపోతుంది అలా అనుకుంటారు. సో ఇది అలా కాదు. ఆల్రెడీ మన హెయిర్ మీద ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఈ విధంగా పొగ వస్తుందన్నమాట. సో ఇలా చిన్న చిన్న హెయిర్ సెక్షన్స్ని తీసుకుంటూ వీళ్ళు ఆల్మోస్ట్ ఇలా 10 times ఒకటే దాన్ని ఐరన్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది కంట 12 to 15 times కూడా చేస్తారంట షైన్ కనిపించేంత వరకు. అండ్ కొంతమందికి ఏంటంటే 10 times కూడా అవసరం లేదు, 6th 7th టైంలోనే షైనింగ్ కనిపిస్తుంది. అలా అయితే అలానే ఒకసారి షైన్ కనిపించేస్తే చాలు వదిలేస్తారు అన్నమాట. అండ్ ఇది మనకి ఫైనల్ రిజల్ట్ కాదు. ఒకసారి ఇలా ఐరన్ మొత్తం చేసేసాక మనకి వదిలేస్తారు, కానీ ఇది మనకి ఫైనల్ రిజల్ట్ కాదు. 24 hours తర్వాత మనకి వాష్ చేస్తారు కదా, అప్పుడే మనకి ఫైనల్ రిజల్ట్. సో అంత చాలా ఈ ప్రొసీజర్లో కూడా మనకి ఏంటంటే మొత్తం ఐరన్ చేశాక లైట్గా స్కాల్ప్ పైన మనకి ప్రోడక్ట్ ఉంది అని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కంపల్సరీ 24 hours మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఒకసారి మనకి మొత్తం ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత మీరు అసలు హెయిర్ని తడవనివ్వకూడదు. బై మిస్టేక్ కూడా మీరు హెయిర్ తడవకూడదు, మీరు క్లచ్ పెట్టుకోకూడదు, మీరు వర్షంలో తడవకూడదు, హెయిర్కి చెమట అంటే హెయిర్ లోపల మీకు చెమటని రానివ్వకూడదు. అంతేకాకుండా మీరు పడుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పడుకోవాలి. హెయిర్ అస్సలు మడత పడనివ్వద్దు, అంత హెయిర్ అంతా ఒక పక్కకి వేసుకొని పడుకోవాలన్నమాట. ఈ 24 hours మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనం సిస్టమ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనం ఏ జాగ్రత్తలు పాటించాలో అవి మాట్లాడుకుందాము. మనకి సిస్టమ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ షాంపూస్ని మనం వాడము. వాళ్ళు మనకి ఏ షాంపూస్ వాడాలి, ఏ సిరం వాడాలి అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు నార్మల్గా ఎక్కువగా హెడ్ బాత్ చేయకూడదు. హెడ్ బాత్ చేసినట్టయితే మీ సిస్టమ్ ట్రీట్మెంట్ త్వరగా అది హెయిర్ అనేది తొందరగా నిర్జీవం అయిపోతుంది, హెయిర్లో నుంచి ఆ షైన్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు ఇచ్చే పారాబెన్ ఫ్రీ షాంపూస్ని మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. ఎక్కువగా మనకి రివైవర్ షాంపూ అండ్ కండిషనర్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టకూడదు, హెన్నాని వాడకూడదు. సో ఇదొచ్చేసి మన ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఎంత స్మూత్గా అంటే అసలు జుట్టుతో ఆడుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది హెయిర్. అండ్ ప్రైజెస్ గురించి మాట్లాడినట్టయితే పర్టికులర్గా ఇంతే ఉంటుంది దీనికి అని అయితే చెప్పలేము. ఒక్కొక్క సెలూన్ ఒక్కొక్క ట్రీట్మెంట్ లాగా చేస్తూ ఉంటారు. సో మీరు బెటర్ ఎందులో బాగుంటుంది అని తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ మెరర్స్లో చేయించుకోకముందు 2-3 సెలూన్స్ చేయించుకున్నాను, కానీ అది నాకు ఎక్కువ రోజులు నిలవలేదు. బట్ ఒకటి అయితే మీకు పక్కా చెప్తాను, థిన్ హెయిర్ వాళ్ళు సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. నాది చాలా థిన్ హెయిర్ అయినా నాకు ఎటువంటి జుట్టు రాలడం కానీ ఏమీ కాలేదు. నా హెయిర్లో ఆ స్మూత్నింగ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చేయించుకొని కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు సిస్టమ్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మనం పోకీ హెయిర్కి చేయించుకోదు. అంటే పోకీ మనకి స్ట్రైట్గా ఉండే హెయిర్ అని అడగకూడదు. మనము న్యాచురల్ వే మన హెయిర్ ఎలా ఉందో అలాంటి లుక్ని మాత్రమే కోరుకోండి. ఎందుకంటే మనం మరీ పోకీ హెయిర్ స్టైల్ గాలి వచ్చినప్పుడు ఎగురుతున్నప్పుడు మన స్కాల్ప్ కనిపిస్తుందని చెప్తారు. సో మీ హెయిర్ న్యాచురాలిటీని పోగొట్టుకోకుండా మీ హెయిర్ ట్రీట్మెంట్ని అనేది చేయించుకోండి. మ్యాక్సిమం నేను అంతా కవర్ చేశాను. మీకు ఇక్కడ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద నేను కమెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. సో ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఇక్కడ కేవలం హెయిర్ ట్రీట్మెంట్సే కాదు, మంచి హెయిర్ స్టైలింగ్ కూడా చేస్తారు. అయితే ఇక్కడ షాంపూస్ని కూడా 2 మెథడ్స్గా పెడతారంట. ఒకటి డీప్ క్లెన్జింగ్ మెథడ్ అండ్ నార్మల్ షాంపూయింగ్ అని. సో వీటి ప్రైసెస్ కూడా వేరేగా ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మటుకు మన సెలబ్రిటీస్ ఇక్కడే హెయిర్ స్టైలింగ్ చేసుకుంటారంటారు అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళని ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గ వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారంట. సో వీళ్ళ హెయిర్ కట్ అండ్ వీళ్ళ హెయిర్ స్టైలింగ్ ఏ విధంగా ఉండబోతుందని ఒక చిన్న 2 minutes క్లిప్ని పెట్టేశాను, ఇది కూడా చూసేయండి. సో దట్ మీకు కనుక ఇక్కడ హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలంటే ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. మా సిస్టర్ ఇక్కడ హెయిర్ కట్ చేసుకొని హెయిర్ స్టైలింగ్ చేయించుకుంటుంది. సో ఇన్ బ్రీఫ్గా జస్ట్ ఒక 2 secondsలో మీకు
చేస్తాను, చెక్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ మై వీడియో. సిస్టమ్ ట్రీట్మెంట్ గురించి నాకు తెలుసుకునేవి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్ అడగచ్చు, కంపల్సరీ వాటికి నేను జవాబు చెప్తాను. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ